ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణం అంటే ఆదివారం వంటి యొక్క పంచాంగ విశేషాలు తెలుసుకుంటూ ఆదివారం నుంచి శనివారం దాకా ముఖ్యమైన పండుగలు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నవగ్రహ సంచారణ ఒకసారి మనం పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మనందరం కూడా జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి వారు ఈ వారం పూజించాలి అన్న అంశాలు మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజ మాసం, తిథి శుద్ధ షష్ఠి ఉదయం 10:22 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:10 వరకు, తదుపరి మూల. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 5:04 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఈ వారం విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా కూడా మనం ఆశ్వేయుజ మాసంలో దేవి శరవనవరాత్రులు భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటున్నాం కదా. అందులో ప్రధానంగా ఈ సంవత్సరం కాలం పాటు మనం ఏదో కారణం వల్ల అమ్మవారిని పూజించలేకపోతే కూడా ఈ నవరాత్రుల సందర్భంగా చేసే పూజా ఫలం ఈ సంవత్సరం కాలం పాటు మనం కాపాడుతుంది అని మన మాస్టర్లు చెప్పారు. అందుకని ఈ నవరాత్రులన్నీ కూడా చాలా ఇష్టమైన రోజులుగా అమ్మవారిని ఆరాధించడానికి శక్తి కావాలి మనందరికి కూడా. ఆ శక్తి స్వరూపాన్ని రకరకాల రూపాలతో నామాలతో పూజిస్తూ ఉంటాం. అందులో ఈ 9 రోజులు ఒకవేళ ఎవరైనా దీక్ష తీసుకోలేక కానీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించలేకపోతే కనీసం 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల యొక్క విశిష్టత అంతా ఇంత కాదు కాబట్టి ఈ 3 రోజులు పూజించమని పెద్దలు చెప్పారు. అది కూడా వీలు కాకపోతే అష్టమి రోజు, అది వీలు కాకపోతే కనీసం నవమి రోజైనా కూడా ప్రత్యేకంగా అమ్మవారిని మనం శక్తి రూపంలో పూజిస్తే ఈ సంవత్సరం కాలం పాటు మనకి ఎటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలన అవన్నీ కూడా అమ్మవారు తొలగిస్తారు అని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు దీన్ని సహృదయంతో అర్థం చేసుకుని అమ్మవారి యొక్క ఆరాధన యథావిధిగా ఈ నవరాత్రులు తర్వాత వచ్చే దసరా రోజు చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే దుర్గాష్టమి పండుగ మనకు 30వ తారీఖు మంగళవారం వచ్చిందండి. మంగళవారం అంటేనే అమ్మవారిని పూజిస్తుంటాం. అందున ఆ రోజు దుర్గాష్టమి కాబట్టి అమ్మవారిని ప్రత్యేకంగా దుర్గ రూపంలో పూజించడం చాలా చాలా మంచిది. దుర్గతులన్నింటినీ కూడా నాశనం చేసే శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి తప్పకుండా మంగళవారం రోజు దుర్గాష్టమి పండుగ కాబట్టి అమ్మవారిని పూజించడం మంచిది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తారీఖు బుధవారం మహర్నవమి పండుగ అంటే ఈ నవరాత్రుల్లో ఆఖరి రోజు అన్నమాట. ఆ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దన రూపంలో పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆ తర్వాత చివరిగా 2వ తారీఖు గురువారం విజయదశమి పండుగ అంటే దసరా పండుగ కదా. తప్పకుండా ఆ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది అని అందరికీ చెప్పవచ్చు. ఇక 3వ తారీఖు శుక్రవారం సర్వ ఏకాదశి. ఆ రోజు హరినామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అందరికీ అంత మంచిది. ఇక ఈ వారం నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో శుక్ర కేతువులు, కన్యలో రవి బుధులు. అక్టోబర్ 2వ తారీఖు నుంచి తులారాశిలో బుధగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తులలో కుజగ్రహ సంచారం, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో సునాయాస విజయాలు సాధిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాటిని కూడా వీరు సద్వినియోగం చేసుకుంటారు. కొంత ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. విద్యార్థులు కూడా ఊహించని ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే ఈ రాశి వారు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే తీరి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరంగా వస్తే దీర్ఘకాలిక రుణ బాధలు చాలా వరకు కూడా తొలగుతాయి. అదేవిధంగా రావాల్సిన డబ్బు అంటే మొండి బకాయిలు లాంటి విధానం అంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. నూతన పొదుపు పథకాల్లో కూడా ఈ వారం చేరే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ వాతావరణం అంతా కూడా ఈ వారం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారు. వివాహాది కార్యక్రమాలపై ఒక అంచనాకు రావడం కూడా జరుగుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన వివాదం ఏదైనా ఉంటే ఆ సర్దుబాటు అవుతుంది. గృహ నిర్మాణాలు కూడా ప్రారంభం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు రావాల్సిన పెట్టుబడులు
చేతికందే అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రతిపాదనలు ఈ వారం మీరు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పై అధికారులు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడా రంగం వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు కూడా కొంత ఊపిరి పీల్చుకుంటారు. మహిళలు చేసే ప్రయత్నాల్లో వారికి చక్కటి పురోగతి ఈ వారం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఒక చక్కటి సూచన ఏంటంటే మేషరాశి వారికి ఆది, సోమ, మంగళవారాలు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త నిదానం అవసరం అని చెప్పొచ్చు. ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబపరమైన సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ వారం గ్రహస్థితి వీరికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా వ్యక్తిగత జాతకంలో కూడా దోషాలు ఉండవచ్చు. కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం తమ మీద ఎక్కువ పెట్టినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి సరైన రీతిలో చక్కటి సమాధానం చెప్పి ఇతర వ్యక్తులకు ఏమాత్రం ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక స్నేహితులతో కూడా ఈ రాశిలో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాలను అందరికీ కూడా వెల్లడిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకుంటారు. కుటుంబ రంగం వస్తే కుటుంబ వాతావరణం చాలా వరకు కూడా సంతోషకరంగానే ఉంటుంది. కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. సోదరులు సోదరీమణులతోటి వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి మంచి లాభాలు సంపాదిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికి అందడం వల్ల చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య, రాజకీయ, కళారంగం వారు శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మికంగా విదేశీ పర్యటన కూడా చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు ఇంతకాలం ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి బయటపడతారు. మహిళలు ఒక విషయంలో కాస్త రాజీ మార్గాన్ని అనుసరిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాలు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. శ్రమ కూడా కాస్త ఆ 3 రోజులు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం తమ శక్తి యుక్తులను ప్రపంచానికి చాటుకుంటారు. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక గత కొంతకాలంగా ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. క్లిష్టమైన వివాదాలు కూడా పరిష్కారం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై చర్చలు కూడా జరుపుతారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గిస్తారు. పొదుపు పథకాలపై దృష్టి కూడా సారిస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. సోదరులు వీరి అంచనాకి మించి వీరికి సహకారాన్ని అందిస్తారు. శుభకార్యాలు కూడా యథాశక్తిగా నిర్వహిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చునే పనిలో ఈ వారం వీరు నిమగ్నమవుతారు. దీనిపై విక్రయదారులతోటి సంప్రదింపులు కూడా జరుపుతారు. బ్యాంకు రుణాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా ఈ వారం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఈ వారం అనుకున్న లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా నూతన ఒప్పందాలు కూడా కొంతమంది వ్యాపారస్తులు ఈ వారం ఈ రాశి వారు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సంతోషకరమైన సమాచారం వింటారు. నూతన బాధ్యతలు, పని ఒత్తిడి నుంచి ఈ వారం కాస్త బయటపడతారు. క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు, టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఈ వారం తప్పకుండా కూడా ఫలించే అవకాశం ఉంది. మహిళల కృషి కూడా ఫలిస్తుంది. మంచి విజయాలు ఈ రాశి మహిళలు కూడా సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక వీరికి చెప్పదగిన ఒక చిన్న సూచన, గురు, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు ఏదైనా చేయాల్సి వస్తే కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి విశేషంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అనూహ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. నేర్పుగా, ఓర్పుగా,
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇక ఆర్థిక పరంగా ఆదాయానికి కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తీరే వారం కాబట్టి ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు తప్పకుండా కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా గత కొంతకాలంగా ఏదైతే డబ్బు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టారో ఆ డబ్బు కూడా ఈ వారం వీరికి పెద్ద మొత్తంలో చేతికి అందే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన పొదుపు పథకాల గురించి కూడా వీరి వారం ఆలోచనలు చేస్తారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. సోదరులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే సర్దుబాటు అవుతాయి. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని అందరినీ కూడా ఆకట్టుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఉన్న ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. వాహనాలు ఆభరణాలు లాంటివి కూడా ఈ వారం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకున్న రీతిలో లాభాలు దక్కుతాయి. నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు తమ సమర్థతను నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు కొన్ని లభిస్తాయి. భయపడకుండా వాటిని స్వీకరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక వైద్య, రాజకీయ, టెక్నికల్ రంగ వారి యొక్క ఆశలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నికల్ రంగ వారు తమ లక్ష్యాలను ఏదో ఒక విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలేమో ఈ వారం శుభవార్తలు ఎక్కువగా అందుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఇక చిన్న సూచన ఏంటంటే శని, ఆదివారాలు కొన్ని వ్యవహారాల పట్ల అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త శని మరియు ఆదివారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా తమను వ్యతిరేకించే వారిని సైతం తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి. మరోవైపు రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు కూడా సన్నద్ధమవుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులపై నెలకొన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. అదేవిధంగా ఈ మేరకు సంబంధిత వ్యక్తులతో ఒక ఒప్పందానికి రావడం కూడా జరుగుతుంది. ఆరోగ్యం క్రమేపీ కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలను ఈ వారం చేపట్టాల్సి వస్తుంది. ఎవరిని నొప్పించకుండా ఉద్యోగ జీవితం పట్ల వీరు చాలా శ్రద్ధగా ముందుకు సాగి పై అధికారుల మెప్పును కూడా వీరు అందుకుంటారని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారికి ఈ వారం చాలా వరకు కూడా శుభదాయకంగానే గడిచే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని ఈ వారం ఎక్కువగా అందుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇక సింహరాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయడం మంచిది. అదేవిధంగా కొద్దిగా మనశ్శాంతి కూడా లోపించే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగితే అంత మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఆప్తులు వీరి యొక్క అభిమానాన్ని చూరగొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సమాజ సేవ కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా చక్కటి ఎదుగుదల కూడా ఉంటుంది. అదేవిధంగా సోదర వర్గం వారి నుంచి రావాల్సిన డబ్బు కానీ ఆస్తి కానీ ఉంటే చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా సంపాదించిన డబ్బును ఏ విధంగా ఎక్కడ ఎలా పొదుపు చేయాలి అన్న వైపుగా ఈ వారం వీరి యొక్క ఆలోచనలు కొనసాగుతాయి. కుటుంబరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణతోటి ఈ వారమంతా కూడా చాలా బిజీగా గడుపుతారు. అదేవిధంగా అందరికీ ఆదర్శవంతంగా కూడా నిలుస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని వివాదాలకు ఈ వారం స్వస్తి చెబుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, గృహం కొనుగోలుకు సంబంధించి ఒక అవగాహనకు వస్తారు. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం కూడా ఈ వారం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న వైపుగా ఆలోచనలు చేసి చక్కటి ప్రణాళికలు కూడా రూపొందిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతారు. ఈ వారం ఎదురయ్యే సమస్యలను తేలిగ్గా అధిగమిస్తారు. అదేవిధంగా పై స్థాయి అధికారులు ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వైద్య, పారిశ్రామిక,
టెక్నికల్ రంగం వారికి కొన్ని సమస్యలు వీడిపోతాయి. ఇక వైద్య, పారిశ్రామిక, టెక్నికల్ రంగం వారికి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక చక్కటి సూచన ఏంటంటే మంగళ, బుధ, గురువారాలు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయడం, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ 3 రోజులు ఒక రకమైన గందరగోళ వాతావరణం కూడా వీరికి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయానికి వస్తే ప్రతినిత్యం కాలభైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉండక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తరచూ వాయిదా వేస్తూ ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ వారం ఈ రాశి వారికి అవాంతరాలు బాగా కూడా ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా కాస్త అప్రమత్తతగా వ్యవహరించడం చాలా మంచిది. స్నేహితులతోటి కూడా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు పడుతున్న కష్టాన్ని ఎవరు గుర్తించేవారు లేరు అన్న బాధ ఈ వారం వీరికి అధికమవుతుంది. ఆర్థిక పరంగా వస్తే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏమాత్రం కూడా డబ్బు మిగుల్చుకోలేక ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి తులారాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద ఉంచిన బాధ్యతలను పూర్తి చేయడంలో కాస్త విఫలం చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువులు కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా మంచిది. తరచూ జలుబు లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధులు కాస్త పీడించే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా ముందుకు సాగదు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు పని భారం బాగా కూడా అధికమవుతుంది. విధి నిర్వహణలో కూడా ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలకు ఈ వారం ఉద్యోగస్తులు దూరంగా ఉండడం చాలా మంచిది. టెక్నికల్ రంగం వారు కూడా కాస్త ఉద్యోగ జీవితం పట్ల కాస్త సందిగ్ధంలో పడతారు. ఉద్యోగం ఉంటుందో లేదో, ఎంతకాలం ఉంటుందో తెలియక కాస్త గందరగోళానికి లోనవుతారు అని చెప్పొచ్చు. మహిళలకు కూడా మానసిక ఆందోళన ఈ వారం అంతా అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన: బుధ, గురు, శుక్రవారాలు వీరు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు విజయాల శాతం అధికంగా ఉంటుంది. ఆ 3 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం తులారాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. మనసులోకి వచ్చిన ఆలోచనలు వెంటనే అమలు పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అతి చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు సోదరుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి వల్ల సంతోషంగా గడుపుతారు. ఇతరులకు సైతం కొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయాన్ని ఈ వారం చేయాల్సి వస్తుంది. కుటుంబ పరంగా చూస్తే బంధువుల యొక్క ఆదరణ పూర్తిగా లభిస్తుంది. సోదరులు, సోదరిమణుల రాక వల్ల ఈ వారమంతా కూడా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల కొనుగోలుపై స్పష్టత కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకూల లాభాలు సంపాదిస్తారు. నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా పై స్థాయి వారు వీరి యొక్క పనితనాన్ని చూసి సంతృప్తి చెందుతారు. సమయపాలన పాటిస్తూ ఈ వారం ఉద్యోగస్తులు ముందుకు సాగుతారు. వైద్య, కళారంగం వారికి కూడా సంతోషకరంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాటును సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన: శనివారం, మంగళవారం ప్రతి విషయంలో కూడా అసహనం అధికమవుతుంది, ఆందోళన కూడా అధికమవుతుంది. కాబట్టి ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. గత కొంతకాలంగా వెంటాడుతున్న కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు ఈ వారం బయటపడతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఒక వ్యక్తి నుంచి ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా పడిన ఇబ్బందుల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఎంతో కొంత డబ్బు కూడా ఈ వారం నిల్వ చేస్తారు అని చెప్పొచ్చు. ఖర్చులను కూడా తగ్గించుకుంటారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. శుభకార్యాల హడావిడి ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుపై ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాహనాలు,
ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ప్రారంభం చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఈ వారం ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి కాస్త నిరాశ నుంచి ఈ వారం మీరు బయటపడతారని చెప్పవచ్చు. తమ సమర్థతను నిరూపించుకునేందుకు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కూడా ఈ వారం లభిస్తాయి. వైద్య, రాజకీయ, టెక్నికల్ రంగం వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కొద్దిగా డబ్బు చేతికి అందడం వల్ల సంతోషంగా ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, గురు, శుక్ర, ఆదివారాల్లో అదనపు వ్యయం ఉంటుంది. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం క్రమేపీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. స్నేహభావంతో వ్యవహరించి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. అవసరాలన్నీ కూడా తీరుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల సలహాలతోటి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి కూడా సారిస్తారు. బంధువుల రాక ఈ వారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకునే పనులు విజయాలు సాధిస్తారు. నూతన వాహనాలు కూడా కొనే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు తీరడం వల్ల ఈ వారం ఈ రాశి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు తమ ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క పనితీరుకు తగిన గుర్తింపు ఈ వారం లభిస్తుంది. ఇంక్రిమెంట్స్ కూడా చేతికందే అవకాశం అధికంగా ఉంది. కళారంగం వారు, క్రీడారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి కష్టానికి తగిన గుర్తింపు కూడా ఈ వారం లభిస్తుంది. మహిళలకు ధనలాభ సూచనలు ఈ వారం కాస్త అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, సోమ, మంగళవారాల రోజుల్లో లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆ 2 రోజులు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు లాంటి వాటికి హాజరు నిరుద్యోగులు మంచి విజయాలను నమోదు చేస్తారు అని చెప్పొచ్చు. కాంట్రాక్ట్ రంగం వారు కూడా ఈ వారం ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధల నుంచి కూడా కొంతవరకు బయటపడతారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు విరాళాలు బాగా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆలయాలు కానీ చారిటబుల్ ట్రస్ట్ లాంటి వాటిలో యథాశక్తి అంటే తమ సంపాదనలో కొంత మొత్తాన్ని వీరు దాన ధర్మాలు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ రంగం చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగా ఉంటారు. బంధువులు వీరి పట్ల ప్రేమను చూపుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగుతాయి. చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో ఎదురవుతున్న చిక్కులన్నీ కూడా తొలగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటకు రావడం వల్ల కాస్త సంతోషంగానే గడుపుతారు. వ్యాపారస్తులకు నూతన భాగస్వాముల యొక్క సహాయం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితాన్ని సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం ఉద్యోగస్తులు సహాయపడతారు. క్రీడారంగం వారు, కళారంగం వారికి, వైద్య రంగం వారికి శుభ్రదంగా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు మంచి విజయాలు నమోదు చేస్తారు. మహిళలు సోదరవర్గం వారితో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ, గురు, శుక్రవారాలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి యొక్క శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. అదేవిధంగా సమయానికి డబ్బు చేతికంతుంది. కొద్దిగా అప్పుల బాధ నుంచి కూడా బయటపడతారు. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ప్రేమగా మసలుకుంటారు. శుభకార్యాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఇంతకాలం ఇబ్బంది పెడుతున్న స్థిరాస్తి వివాదాలు తీరే అవకాశం అధికంగా ఉంది. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఆశించిన దానికన్నా కూడా పెద్ద మొత్తంలో లాభాలు చేతికంతాయి. వ్యాపార సంస్థల విస్తరణకు తగు సన్నాహాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు.
అదేవిధంగా నూతన బాధ్యతల పట్ల ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు అని చెప్పొచ్చు. వైద్య, కళారంగం, పారిశ్రామిక రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు. మహిళలు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఇక మీన రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే, శని ఆదివారాలు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచడం మంచిది. పరిహార విషయానికి వస్తే మీన రాశి వారు ఈ వారం అంతా కూడా శివారాధన చేస్తూ శివాష్టక స్తోత్రాలను పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.